నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీలో సోమవారం పుస్తక ప్రదర్శనను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, కళాశాల అధ్యక్షులు కప్పలవై విజయ్ కుమార్, ప్రిన్సిపల్ శ్రీధర్, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస సాయి, లైబ్రరీ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులు శ్రీ రామాంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ ఇది తీయండి సార్, ఒక నిమిషం. చూడండి సార్. శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం జరిగింది. ముఖ్యంగా గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు. 1968వ సంవత్సరం నుండి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మరి మన శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో లైబ్రరీలో ఘనంగా జరుపుకుంటూ మరి ముఖ్యంగా పుస్తక ప్రదర్శన, మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్రపై ఫోటో ప్రదర్శన, ప్రపంచంలో ప్రముఖ సైంటిస్టులు రచనలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషను, తెలుగు సాహితీమూర్తులందరినీ కూడా ఇక్కడ ప్రదర్శన జరిగింది. ముఖ్యంగా గ్రంథాలయ విజ్ఞాన నిలయాలు. భారతదేశ చరిత్రలోనే గ్రంథాలకు ప్రముఖ స్థానం ఉంది. భారత స్వాతంత్ర పోరాటంలో ప్రజలకు సమాచారం చేరవేయడానికి కానీ ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి గ్రంథాలయాలు ఒక వేదికగా పనిచేశాయి. మరి ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయ ఉద్యమ వ్యాప్తికి గ్రంథాలయ ఉద్యమ పితామహులు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు, గాడిచర్ల హరి సర్వత్వం గారు, వావిలాల గోపకృష్ణయ్య గారు వంటి వారు గ్రంథాలయ ఉద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా మన శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో గ్రంథాలయాల ఆచార్య నాగార్జున ఉత్తమ గ్రంథాలయం కూడా అవార్డు పొందడం జరిగింది. జాతీయ గ్రంథాలయ పితామహుడు ఎస్ రంగనాథన్ పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో నవంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరపాలని గవర్నమెంట్ వారు నిర్ణయించారు. నేను గత 2009లో ప్రెసిడెంట్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ 16 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ వారోత్సవాల సందర్భంగా మా కాలేజీ పిల్లలందరికీ క్విజ్ పోటీలు, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని 10 రోజుల నుంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళలో వచ్చిన విద్యార్థులకు ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు కూడా ఇస్తున్నాం. మరి గ్రంథాలయాలు ఒక గదిలో ఉండటం కాదు, గ్రంథాలయం జ్ఞాన భాండారాలు. ఇది ఎంతో ప్రజలకు ఉపయోగపడుతుంది. గత చరిత్ర, వర్తమానం, భవిష్యత్ చరిత్రలో జరిగే అన్నిటికి కూడా గ్రంథాలయాల్లో పుస్తకాల్లో అన్నీ రాసి ఉంటాయి.